ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు అరెస్ట్ అయ్యారని తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఇంకో పక్క ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని కకావికలం చేస్తున్నారు. ఇదంతా రేవంత్ రాజకీయమని గొప్పలు పోతున్న కాంగ్రెస్ కి ఒక షాకింగ్ లాంటి వార్త. త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బాటలో జైలుకు వెళ్తారని ఒక పిడుగు లాంటి న్యూస్ పేల్చారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారని బీజేపీపై మండిపడ్డ ఆయన ఇప్పుడు ఢిల్లీ అయిపోయింది, తర్వాత మోడీ టార్గెట్ తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ అని చెప్పారు. ఒక స్టేట్ లో అధికారం కోసం బీజేపీ ఎంతకైనా వెళ్తుందని, ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్ వేసుకుని దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని బీజేపీ గురించి అందరూ చెప్పేదే. ఈ క్రమంలో మొదట ఆ స్టేట్ లోకి ఈడీ ఎంటర్ అవుతుంది, తర్వాత మోడీ వస్తారు. నెక్స్ట్ సీన్ తెలిసిందే. అక్కడ తమకు ఎవరు యాంటీగా ఉన్నారో వారి మీద కేసు ఫైల్ అవుతుంది. ఆ కేసు కోర్టుకెళ్తుంది. అందులో నిందితులుగా ఉన్నవారు జైలుకు పోతారు. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ ని తలపిస్తుంది కదా. అలాంటి సినిమానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లకు కూడా చూపించబోతున్నారని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి మీద కేసులు పెట్టి తర్వాత అరెస్టు చేసి వారిని రాజీనామా చేయాలని బీజేపీ ఒత్తిడి తెస్తుందన్నారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలి, ఇతర పార్టీలు ఉండకూడదనేదే ప్రధాని మోదీ టార్గెట్ అని, అందుకోసం ఆయా పార్టీల్లోని కీలక నాయకుల్ని టార్గెట్ చేసి వారిని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తారని, ఆ తర్వాతి పని సిబిఐ, ఈడీ చూసుకుంటాయని సంజయ్ సింగ్ చెప్పారు. దీనికి ఉదాహరణగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉదంతాన్ని చూపిస్తున్నారాయన. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టడం బీజేపీకి చాలా సులువైన పని. తెలంగాణ మీద ఫోకస్ పెట్టి ఇప్పటికే కేసీఆర్ ని లొంగ తీసుకున్న బీజేపీ తన నెక్స్ట్ టార్గెట్ గా రేవంత్ రెడ్డిని ఎంచుకుంది అనే కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశమయ్యాయి.